హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఐబీఎం నుంచి అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి పోస్ట్ చేస్తున్నాం. ఐబీఎం కంపెనీ నుంచి అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్కి ఎవరైనా సరే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ ప్యాకేజ్ చూస్తే మినిమం 3 to 4 lakhs per annum వరకు శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా అన్నమాట. అండ్ ఇక్కడ మనకు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్. మీరు అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అయితే మీరేం చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మనకు అంతా ఇచ్చారు. రైట్ కోడ్స్, టెస్ట్, డీబగ్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ అండ్ టెక్నాలజీస్ అని చెప్పేసి. అండ్ రిక్వైర్డ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ చూసుకుంటే మీకు కంపల్సరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏదో ఒకటి వచ్చి ఉండాలి, ప్రిఫరబ్లీ ఇన్ జావా, పైథాన్, node.jsలో. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాన్సెప్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్. మీ రెజ్యూమేలో ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో దెన్ అప్పుడు మన రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే మన రెజ్యూమ్ స్క్రీనింగ్ చేస్తారు. మన రెజ్యూమ్ కానీ సెలెక్ట్ అయితే దెన్ వాళ్ళు టెక్నికల్ ఇంటర్వ్యూ కానీ అసెస్మెంట్ కానీ కండక్ట్ చేస్తారు. వీటిలో సెలెక్ట్ అయిన వారికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దెన్ యూ విల్ గెట్ ఆఫర్ లెటర్ అన్నమాట. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ అండ్ ఈక్వివాలెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఐబీఎం పోర్టల్లోకి వెళ్తుంది, కెరీర్స్ పేజ్లోకి. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్కి సంబంధించి మనకు జనరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశాము. సో మీకు ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ జాబ్ చూస్తే మనకు డెలాయిట్ నుంచి కన్సల్టింగ్ ఇంటర్న్ రోల్ అనేటువంటి జాబ్ రోల్కి అయితే మనకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ చూస్తే బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఆర్ అదర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూస్తే 5.5 lakhs per annum వరకు మనకు శాలరీస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ జాబ్ లొకేషన్ చూస్తే బెంగళూరు అండ్ కొచ్చి అని చెప్పేసి ఇచ్చారు. అండ్ వాట్ వర్క్ యూ విల్ డూ అని చెప్పేసి చూస్తే యాజ్ పార్ట్ ఆఫ్ ది కన్సల్టింగ్ టీమ్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ద టీమ్ అని చెప్పించారు. అండ్ రిక్వైర్మెంట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇందాకే చెప్పుకున్నాం, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ ఎంసీఏ అండ్ ఎంబీఏ అని చెప్పేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ మీకు లేకపోయినా పర్వాలేదు, బట్ విత్ ప్రియర్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ ఇన్ కన్సల్టింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ మే హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ స్కిల్స్ వరకు చూస్తే స్ట్రాంగ్ అనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ దిస్ రోల్ అని చెప్పించారు. సో ఈ స్కిల్స్ని మీరు రెజ్యూమేలో మెన్షన్ చేయండి. అండ్ అవైలబిలిటీ సర్టెన్ నెంబర్ ఆఫ్ months వరకు మనం ఫుల్ టైం అవైలబిలిటీ అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే మనం డెలాయిట్ వెబ్సైట్లో కెరీర్స్ పేజ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మన రెజ్యూమ్ అప్లోడ్ చేసి దెన్ మన రెజ్యూమ్ స్క్రీన్ చేసి మనకు ఇఫ్ సెలెక్ట్ అయితే టెక్నికల్ ఇంటర్వ్యూ కానీ అసెస్మెంట్ కానీ చేస్తారు. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ 1 or more rounds ఆఫ్ ఇంటర్వ్యూస్. దెన్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే విల్ గెట్ ఆఫర్ లెటర్ అనమాట. హౌ మచ్ ఏ షుడ్ వీ హ్యావ్, ఎవరీవన్ హూ హ్యాస్ కంప్లీటెడ్ 18 years కెన్ అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ వెబ్సైట్లో కెరీర్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ లొకేషన్కి అప్లై చేసుకోవాలని చూడండి. ఇక్కడ బెంగళూరుకి, ఇక్కడ కొచ్చికి. అండ్ ఇక్కడ మనకు జనరల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డెలాయిట్ నుంచి ఏమడుగుతారు ఈ రోల్కి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాము. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. సో ఇవి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఒకసారి చూడండి. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పొజిషన్, జనరల్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు 10 వరకు. సో మీరు ఇవి ప్రిపేర్ అయ్యి జాబ్కి అప్లై చేసుకోవడం కానీ, ఇంటర్వ్యూ అప్పుడు వీటికి ప్రిపేర్ అవ్వడం కానీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇటువంటి జాబ్స్కి మన పేజ్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.